ఈ రోజు పొద్దున్నే పాల పండ్ల కోసం వెళ్దామని మంచిగా ఫ్రెష్ అయ్యి మా ఊరికి కొంచెం దూరంలో ఉన్న అడవి లోపలికి వెళ్ళి కనిపించిన ప్రతి పాల పండు చెట్టు వెతుక్కుంటూ ఏ ఒక్క చెట్టును వదిలిపెట్టకుండా ఈ రోజు ఎలాగైనా కొన్ని పాల పండ్లు తినాలని తిరుగుతూ ఉన్నాను. ఒక 2 గంటల నుంచి వెతుకుతూనే ఉన్నా. ఈ చెట్టుకు చూసిన ఒక పచ్చికాయ కూడా కనిపించలేదు. ఒక పక్క చూస్తే ఎండ దంచేస్తుంది. ఈ ఎండకి ఎలానే తిరిగామంటే మన చాప్టర్ క్లోజ్ అయిపోయిందని మంచిగా ఒక చెట్టు నీడలో చాలా సేపు రిలాక్స్ అయిపోయా. నిజానికి పాల పండ్ల కోసం నేను ఇప్పుడు వచ్చిన మా అడవిలో అంత ఈజీగా దొరకవు. మనం ఎండను తట్టుకొని పాల పండ్ల కోసం తిరగాలంటే కొంచెం ఎనర్జీ కావాలి. దానికోసం ఒక మంచి డ్రింక్ రెడీ చేయబోతున్నా. ఇక ఈ పాల పండ్ల కోసం వెళ్తున్నాం కదా, ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని ముందే తెలిసి ఇంటి దగ్గర నుంచి కొన్ని సీనికాయలు ఈ డ్రింక్ రెడీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఎడవకు వచ్చేటప్పుడే మనతో పాటు తీసుకొచ్చా. ఇక ఈ సీనికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటి లోపల ఉన్న గుజ్జునంతా ఒక బాటిల్లోకి తీసుకుని వీటిలో కొంచెం చక్కెరని కలిపి మనం బాగా తాగి ఒక చిన్న స్ప్రైట్ ని ఇందులో పోసి మంచిగా చాలా సేపు షేక్ చేసా. నిజానికి ఎండాకాలం అడవికి వచ్చినప్పుడు కొంచెం ఎనర్జీ కోసం ఇలాంటి డ్రింక్ ఏదో ఒకటి క్యారీ చేయాలి, లేదంటే ఈ ఎండకు అసలు నిలబడలేము. ఇక మంచిగా ఈ డ్రింక్ తాగుతూ కొంచెం రెడ్డింపు ఉత్సాహంతో ఈ అడవంతా తిరుగుతూ ఫైనల్ గా ఒక చోట ఈ పాల పండ్ల చెట్టును చూసా. ఈ చెట్టును చూడగానే దొరికిందే దిక్కు అన్నట్టు ఇందులో ఉన్న చిన్న కాయలని వదిలేసి పెద్ద పాలకాయల వరకు కోసుకుని జోబులో వేసుకుని ఇంటికి తింటూ వెళ్దామని వెళ్తూ ఉన్నా. ఇక వెళ్లేదారిలో ఒక చోట ఈ అడవిలో ఒక బిగ్ చెట్టుకి చాలా ఎక్కువగా ఈ బిగ్ బళ్ళు కనిపించాయి. సర్లే మనం వచ్చిన పని ఎలాగో అయిపోయింది, వీటి సంగతి తర్వాత చూద్దామని మంచిగా ఇంటి బాట పట్టా. ఇక ఫైనల్ గా అడవిలో దొరికే పండ్లలో మీ ఫేవరెట్ ఏదో ఒక కామెంట్ చేయండి మామా.